ఈ రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. తండ్రి అయిన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా కాపాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము అని. ఆలోచించారా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీవు నివాసముంటున్న ఇల్లు గొప్ప ధననిధితో నింపు ప్రభువై ఉన్నాడు. ఈ రాత్రి నీలోనున్న భక్తిహీనతను తొలగించి, ప్రభువా నన్ను నీవు క్షమించు, నీ భక్తిలో నన్ను పెంచు, విశ్వాసము నాకు అంచంచులుగా దయచేయమని అడిగినప్పుడు నీ దేవుడు నిన్ను బహుగా దీవించి నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు గొప్ప ధన నిధులతో నింపబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఈ మాటలతో ఏకీభిస్తారా? విశ్వాసం కలిగి ఉంటారా? చివరి వరకు ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని చెప్పినావు. ఈ మాటలు విన్నవారు నీతిమంతులుగా తీర్చండి. వీరిలో భక్తిహీనతను తొలగించండి. శ్రమకు కారణమైన కారణాలన్నీ తొలగించి ఆనందమును అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి నా ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారి కుటుంబాలలో ఉన్న రోగాలను తొలగించండి, సమస్యలను తొలగించండి. ఇరుకులున్నాయి నాయన, ఎటు చూసినా పాల్పోలేని స్థితి ఉన్నది. ఇలాంటి ఇరుకు నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కొన్ని కోర్టు విషయాలు, తగాదాలు నాయన, భూ సంబంధమైనవి, భూమి విషయంలో కూడా నాయన, ఇట్లాంటి విషయాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఈ రాత్రి నాయన, భార్య భర్తల మధ్యన నాయన, మరి నీతిమంతుని ఇంటికి విరోధమైన కార్యాలు జరిగితే ఈరోజు వారిని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు నివాసం ఉంటున్న గృహంగా ఈ గృహాలు ఉండేలాగా సహాయం చేయండి. దయ్యములు, చీకటి శక్తులు, ప్రభావములు అన్నీ కూడా తొలగించండి నాయన. ఒకరంటే ఒకరికి ఇష్టము ఇవ్వని నాయన నైజాన్ని అవి కలగ చేస్తుంటుండగా వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి చదువుకునే విద్యార్థులను దీవించండి నాయన. వారు బాగుగా చదువుకొని నాయన ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం చేయండి. అలాగే నేను వ్యవసాయకుల కొరకై ప్రార్థిస్తున్నాం. వ్యవసాయకులను దర్శించండి, ఆదరించండి. ఆఫీసర్ల కొరకై ప్రార్థిస్తున్నాం. వారు ఉద్యోగాల నుండి తిరిగి వచ్చినారు. నీ దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. ఆయన ఆయా కూలి పని, లేబర్ పనికి వెళ్తున్న ప్రియులను దర్శించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణాలంతట్లో తోడున్నారు. ఈ రాత్రి ప్రయాణాల్లో కూడా మీ తోడు, కాపుదల దయచేయండి. విదేశాల్లో ఉన్న ప్రియులను కూడా దర్శించండి. రాత్రి పగలు వారు కష్టపడుతున్నారు. మీ తోడు, కాపుదల వారిపైన ఉంచండి. ఈ రాత్రి నాయన, నీ బిడ్డలమైన మా జీవితాలన్నీ నీ చేతులకి అప్పచెప్తున్నాం. మేము ఏ రీతిగా నీ కుమారుని యేసుక్రీస్తులో ఎదగాలో, ఎలా ఉండాలో అంతా నీ చిత్తం నాయన. నీ చిత్తానికే మేము అప్పజెప్పుకుంటున్నాం. నీ చిత్తము చొప్పునే జరిగించండి. మహిమ మీరు పొందుకోండి. ఈ రాత్రి అంతయు మాకు సుఖ నిద్ర దయచేయండి. ఉదయమనే లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని గడుపుకునే భాగ్యం నీ చిత్తమైతే అనుగ్రహించి నడిపించుమని మా కొరకు అనేకులు ప్రార్థిస్తుంటుండగా అనేక మంది ప్రార్థనలు మాకు దీవనకరముగా చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా తెలియచేయండి. మీ సేవకుడు కృష్ణ కేప.